నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి వరాల్లో ఒక వరం ఏంటంటే తేరు చూచుట. అనండి ఒకసారి. అది చాలామందికి తెలియదు. యేసు ప్రభు వారి వైపు తేరు చూశాడని ఉంటుంది. దేవుణ్ణి కూడా వారు తేరు చూశారని ఉంటుంది. ఏం చూశారంట? తేరు చూడడం అంటే ఆత్మలోకంలో చూడడం. తేరు చూడడం అంటే అర్థం ఏంటి? ఆత్మలోకంలో చూడడం. అంటే వస్తుంది కుష్టి వ్యాధిగ్రస్తుడే, కుష్టి వ్యాధితోనే ఉన్నారు. జనములందరూ ఏ దృష్టితో చూస్తున్నారంటే, అయ్యా వీడు కుష్టి వ్యాధి కలిగిన వాడు, వీడు కురుపులు చీము రక్తం కారుతున్నటువంటి వ్యక్తి అని అందరూ చూస్తున్నారు. కొంతమంది ముక్కులు మూసుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చూస్తున్నారో తెలుసా? ఆ కుష్టి వ్యాధికి కారణమైనటువంటి పాపాన్ని చూస్తున్నారు. ఆ పాపానికి కారణమైనటువంటి అపవాదిని చూస్తున్నాడు. అపవాదిని పాపాన్ని చూసి, సాతానా ఈ వ్యక్తిని విడిచిపో అని ఆత్మలోకంలో తేరు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడు కూడా స్వస్థత వచ్చేంత వరకు, దీవెన వచ్చేంత వరకు, మహిమ వచ్చేంత వరకు ఎవరి వైపు చూస్తున్నారు? జనములు చూడట్లా, జనములు మాట్లాడుతున్న మాటలు వినట్లా, ఎవరిని పట్టించుకోవట్లేదు. కానీ యేసు ప్రభు కళ్ళల్లోనికి తేరు చూడగా దేవునిలో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న ప్రభావం, దేవునిలో ఉన్న మహిమ ఆ కుష్టి వ్యాధి గ్రస్తుల్లోనికి వెళ్ళగానే స్వస్థత వచ్చింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తున్నావు కానీ మందిరంలో ఉన్న దేవుణ్ణి నువ్వేం చేయట్లా? తేరి చూడట్లేదు, ఆయన్ని జాగ్రత్తగా వెతకట్లేదు, ఆయన్ని కనుగొనట్లేదు. అలాగ గనక నువ్వు తేరి చూడగలిగినట్లయితే మందిరాన్ని అసలు విడిచిపెట్టకుందువు గాక. హల్లెలూయా. ఎక్కడ తగ్గని రోగాలన్నీ ఇక్కడే తగ్గిపోవును గాక, దెయ్యములు పారిపోవును గాక. కాబట్టి దేవుణ్ణి ఎలా చూడడం రావాలి నీకు? చెప్పాలి. దేవుణ్ణి చూసే విధానం ఏంటి? తేరి చూడాలి. చాలామంది అండి అద్భుతాలు పొందుకుందామని వస్తారు, స్వస్థతలు పొందుకుందామని వస్తారు, కానీ వారికి తేరి చూడడం రాదు. ఎందుకనంటే వాళ్ళు నిద్రమత్తులు, వారికి విశ్వాసం అనేది లేదు. వాక్యాన్ని వినకుండా పరిగెట్టుకుని వచ్చి తలకాయ పెట్టేసి అక్కడ వేసేయండి 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 అంటే ఏం వేసేస్తారు? హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న లైన్లో రండి అంటే పరిగెట్టుకుని వచ్చి పడిపోతారు. ఏమీ జరగదు, ఉపయోగం ఉండదు. నా చేయి మీ మీద ఉండడం తప్ప ప్రభు చేయి కానీ, ప్రభు ఆత్మ కానీ, ప్రభు శక్తి కానీ మీ మీద ఏమాత్రం పడదు. లేదు. అందుకని చాలామంది రోగగ్రస్తులు దబేల్ 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 అని ఏసై మీద పడిపోతున్నారు. కానీ జనసమూహాలు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మాత్రమే ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఆకర్షించింది, ఆయనలో ఉన్న శక్తిని లాక్కుంది.